సుబ్బారెడ్డి కుమారుడు పాత్ర ఉందని చెప్తున్నారు. దానికి ఏ పాపం తెలియదు అంటారు మీ మాజీ ఎంపీ. సరే, ఏదున్నా ప్రభుత్వం వాళ్ళది. ఎవరి పాత్ర ఉంది, ఎవరున్నారు, ఎవరి పేర్లు ఉన్నాయి, ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇవన్నీ అనేక రకాలైనటువంటి ప్రశ్నలు నీకు ఉన్నాయి కదా, నీతో పాటు ప్రజలకి ఉన్నాయి. ప్రభుత్వం వాళ్ళదే కదా, 9 మాసాలుగా ఉంది కదా, ఎంక్వైరీ చేయమనండి, ఎవరు తప్పో తేల్చమనండి. నేను వచ్చి చెప్పేస్తాను 4 పేర్లు. మొన్న ఏదో ఒక ఇష్యూ అయింది, అందులోని ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఉన్నారని చెప్పి నేను చెప్పేస్తాను, అయిపోద్ది, నిజం అయిపోద్దా? లేకపోతే ఇంకొకరు ఉన్నారు, సరే ఎవరు, అందుకనే ఎంక్వైరీ చేయమంటున్నాను. నేను కానీ మా పెద్దలు సత్యబాబు గారు కానీ అనేక సందర్భాల్లో ఈ వేదికల మీద మీతో మాట్లాడినప్పుడు అనేక సందర్భాల్లో చెప్పాం. మా మీద అనేక ఆరోపణలు చేశారు, మా ప్రభుత్వం మీద చేశారు, ఆ రోజు మా మీద చేశారు, వ్యక్తిగతంగా చేశారు. ఎంక్వైరీ చేయండి. పార్టీ మీరే అధికారంలో ఉన్నారు కదా, ప్రతిపక్షంలో ఉండి ఆరోపణలు చేయడం వేరు, అధికార పార్టీలో ఉండి ఆరోపణలు చేయడం అనేటువంటిది అమాయకత్వం. కేవలం రాజకీయం, ఇమేజ్ డ్యామేజ్ చేయాలి, ఏదో రకంగా రాజకీయంగా మా క్యారెక్టర్స్ని అసాసినేట్ చేయాలనేటువంటిది వారి తపన. మా లీడర్ దగ్గర నుంచి ఎప్పటి నుంచి మొదలైంది, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి క్యారెక్టర్ అసాసినేషన్ అనేటువంటిది మొదటి నుంచి మొదలైంది, అది కొనసాగుతూ వస్తుంది. అది పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు ప్రతి ఒక్కరు ముందు బురజల్లేస్తే వీళ్ళే తుడుచుకుంటారు కదా అనేటువంటి అభిప్రాయం వరకు ఉంది. సో ఈ పరిస్థితుల మధ్య వీరి తాలూకా ఆలోచనలు అంతకంటే గొప్పగా ఉంటాయి అనుకోవడం అనేటువంటిది మరి వారి అమాయకత్వం అనుకోవాలో మా అమాయకత్వం అనుకోవాలో అనేటువంటి వారు నిర్ణయించుకోవాలి. ఇప్పుడు వరకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీతో మాట్లాడాను, మళ్ళీ ఇప్పుడు ఆంధ్రజ్యోతి అంతా చెప్పాను, నువ్వు రాకముందు అంతా చెప్పాను, మళ్ళీ నువ్వు సేమ్ క్వశ్చన్స్ అడుగుతున్నాను. సేమ్ చెప్పు, పోనీ కొత్తగా ఉంటే చెప్పు, మళ్ళీ రిపీట్ చేయలేను. నువ్వు ఇంకేదైనా ఉంటే చెప్పు, కొత్తగా అడిగి చెప్తాను. ఓకే, ఎవరికి ఒక 2 నిమిషాలు ఓపిక పడుతుంది.